ఏంటి మొత్తానికి వాళ్ళ ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే గారితో మీటింగ్ జరిగింది. కాంగ్రెస్ నేతలు హస్తంలో మంత్రుల్లో మార్పు ఉంటుంది, అదేవిధంగా కొత్త మంత్రులు ఛాన్స్ ఉంటుంది, శాఖల మార్పు ఉంటుంది అనేటువంటి దాని మీద చాలా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి గుణం ఏంటయ్యా అంటే ఎవరైనా ఏదైనా కంప్లైంట్ చేయొచ్చు, ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు, ఎవరైనా ఏ విధానమైనటువంటి నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ఫైనల్ గా అధిష్టానాన్ని తిట్టకూడదు, సోనియా గాంధీని రాహుల్ గాంధీని తిట్టకుండా ఎవరైనా తిట్టవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, ఎక్కడైనా మళ్ళీ దానికి స్పేస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇటువంటివన్నీ నడుస్తూ ఉంటాయి. సరే, ఎంటైర్ దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారని, ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఇంకో రిపోర్ట్ ఇచ్చారని, అట్లాగే ఇంకో రిపోర్ట్ ఇచ్చారని, ఇట్లా రకరకాల రిపోర్ట్లు నడుస్తూ ఉన్నాయి. ఫైనల్ రిపోర్ట్ ఏంటయ్యా అంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డి గారి హావా నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు అనుకున్నటువంటి జరిగేటువంటి పరిస్థితులకి దగ్గరగా ఉంది. ఎందుకంటే మొన్న వచ్చినటువంటి 2-3 రిజల్ట్స్లో కూడా ఆయన ప్రభావం కనపడుతుంది కాబట్టి ఆయనకి స్పేస్ ఇచ్చేటువంటి అవకాశం. ఒకసారి మల్లికార్జున్ ఖర్గే గారు, యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా బట్టి విక్రమార్క గారు, మంత్రులందరితో ఇవాళ మా అగ్రనాయకుల సమావేశం జరిగింది. జూబ్లీహిల్స్ ఎన్నిక మొదలుకొని తర్వాత జరిగిన సర్పంచ్ ఎన్నికలు, నిన్నగాక మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన విజయాలపై వారు రివ్యూ చేసి ముఖ్యమంత్రితో పాటు కేబినెట్, పిసిసి కార్యవర్గాన్ని ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు అభినందించినారు. రాజ్యసభ విషయంలో కూడా చర్చకు వచ్చింది. 2-3 రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారిని పిసిసి అధ్యక్షుడు పిలిచి మాట్లాడతానని చెప్పడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి గారి అంశం కూడా చర్చకు వచ్చింది. వాడు త్వరలో వారిని పిలిచి మాట్లాడతాను. తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన, పార్టీకి సంబంధించిన, రాబోయే కాలానికి సంబంధించిన, మొన్న జరిగిన సర్పంచ్, స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో జరిగినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలను చర్చించేటువంటి హక్కు వ్యవస్థ ఉంది మాది జాతీయ పార్టీగా. సెక్రటరీ కాంగ్రెస్ పార్టీలో మాకు ఉందని చెప్పని అన్నారు. సరే, కోమటిరెడ్డి గారిని కూడా పిలిపించి మాట్లాడతారని చెప్పి అన్నారు. ఇవన్నీ ఓరో జరుగుతుంటాయి. ఆయన వాళ్ళు చెప్పి పిలుస్తారు, ఆయన చెప్పేది ఆయన చెప్తాడు, వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్తారు, కానీ అక్కడ ఏం జరగదు. మళ్ళీ ఆయనకు వచ్చి ఇంకోటి చెప్తాడు, అలాగది ఇలాగది అంటారు. మళ్ళీ ఆ పంచాయతీ అంతా ఢిల్లీ చేరేటప్పటికి ఎప్పుడు సరిపోతుంది. సరే, ఎంటైర్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో క్యాబినెట్లో కొన్ని మార్పులు కానీ చేయగలిగితే ముఖ్యమంత్రి గారికి ఇంకొంచెం పట్టు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఇంకొంచెం స్ట్రెంగ్త్ అవుతారు. అంటే ఇక్కడి నుంచి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళటానికి ఇక్కడి నుంచి మనం క్యాబినెట్ని కన్నా స్ట్రాంగ్గా ఉంచుకుంటే, జిల్లాల మీద నాయకత్వం బలంగా ఉంటే, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటే, ప్రజలతో దగ్గరగా ఉంటే ఈసారి కూడా అధికారంలోకి వచ్చేటువంటి దానికి అవకాశం ఉంటుంది. సౌత్లోనే మనకు కొంత బేస్ ఉంది కాబట్టి సౌత్లో ఉన్నటువంటి వాటిని పోగొట్టుకోకూడదు అన్నటువంటి అభిప్రాయం ఉంది. ఈసారి కర్ణాటకలో అయితే వచ్చేటువంటి పరిస్థితి లేదంటున్నారు, కానీ తెలంగాణలో కూడా ప్రస్తుతానికి అయితే చాలా టఫ్ సిచ్యువేషన్ అనేటువంటి భావన ఉంది. కానీ నిన్న వచ్చినటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ తోటి కొంత పాజిటివ్ వేవ్ నడుస్తుంది. మరి అది ఎంతవరకు కంటిన్యూ చేయగలుగుతారు, ఎంతవరకు ఉంటుంది అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. మరి చూడాలి. ఏంటి శిరీష్, ఏం జరిగింది మొత్తానికి హస్తంలో ఖర్గే గారితో సమావేశంలో? ఏం చెప్పారు, వాళ్ళు ఏమన్నారు, వీళ్ళేం చెప్పారు? అంటే ఇక్కడ కొన్ని కీలక పాయింట్స్ ఉన్నాయండి. ఒకటేమో అందరితో కలిపి సమావేశం జరిగింది, కానీ ఒక 5-6 మంత్రులు మాత్రం మేము అధిష్టానంతో సపరేట్ మాట్లాడాలని చెప్పేసి కోరుకోవడంతో వాళ్ళకు 1-to-1 అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఎవరి మీద అయితే కంప్లైంట్స్ ఉన్నాయో ఇటు సీఎం నుంచి కానీ, పిసిసి నుంచి కానీ, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ నుంచి కానీ వాళ్ళను పిలిచి సపరేట్ గా కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూర్చోబెట్టి మాట్లాడారు. పార్టీ లైన్ లో మీరు పనిచేయాల్సిందే, పార్టీ లైన్ ధిక్కరించే అవకాశం కూడా లేదు. సో ఇప్పటికీ జరిగిందేదో జరిగిపోయింది, ఇక ముందు సర్దుకుపోండి, లేదంటే మాత్రం అధిష్టానం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళకు ఘాటుగానే చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం అనేది కూడా ఈ సమావేశంలో చర్చకు రావడం జరిగింది. ఆయన రోజు ఒక కాంట్రవర్సరీ స్టేట్మెంట్ చేయడం అనేది కూడా అధిష్టానాన్ని తలనొప్పిగా కూడా మారిన నేపథ్యంలో ఆయనను కూడా ఢిల్లీకి త్వరలోనే పిలిపించి మాట్లాడే అవకాశం కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఇటు తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో ఇటీవల కాలంలో ఎంఐఎం పార్టీ అనేది కూడా చాలా విస్తరిస్తోంది, చాలా వేగంగా వెళ్తోంది. సో ఆ పార్టీ విషయంలో చాలా జాగ్రత్తతో ఉండాలని చెప్పేసి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నేతలు సూచించినట్లుగా తెలుస్తోంది. ఎంఐఎం ప్రతి చోట కూడా పోటీ చేస్తుంది. దాని ద్వారా అంటే ఎవరు 5-6 మంత్రులు రాహుల్ గాంధీతో పర్సనల్ గా కలవాలనుకున్నటువంటి వాళ్ళు? అంటే రాహుల్ గాంధీతో కలిసిన వాళ్ళలో కొండ సురేష్ కలిసింది, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కలిశారు, ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం జరిగింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం తోటి కూడా కొంతసేపు సపరేట్ గా డిస్కషన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది.
వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత మళ్ళీ అవసరం అనుకుంటే మరోసారి డిస్కషన్ చేస్తారు. కానీ ఇమీడియట్ గా సూచించింది ఏంటంటే పార్టీ నేతలు కూడా నామినేట్ పదవులను కోరుకుంటున్నారు కాబట్టి సీఎం కు సూచించిన విషయం ఇమీడియట్లీ నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఖాళీగా ఉన్నాయో వాటన్నిటి కూడా తక్షణమే భర్తీ చేయండి, అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాల్సిందిగా కూడా స్పష్టం చేశారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అంటే ఒక తెలంగాణనే కాకుండా ఇప్పటికి 11 రాష్ట్రాలకు సంబంధించిన రివ్యూ కంప్లీట్ అయింది. త్వరలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రివ్యూ అనేది కూడా కంప్లీట్ కానుంది. 2029 ఎలక్షన్ నాటికి కాంగ్రెస్ పార్టీని సొంతగా అన్ని రాష్ట్రాల్లో నిలబెట్టే సంబంధించిన రివ్యూ కంప్లీట్ అయింది. త్వరలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రివ్యూ అనేది కూడా కంప్లీట్ కానుంది. 2029 ఎలక్షన్ నాటికి కాంగ్రెస్ పార్టీని సొంతగా అన్ని రాష్ట్రాల్లో నిలబెట్టే ప్రయత్నాన్ని కూడా రాహుల్ గాంధీ చేస్తున్నారు. రైట్. ఏంటి ఉచిత పథకాల మీద సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్లున్నారు? ఏంటి ఉచిత పథకాలు ఇవ్వద్దన్నారా? ఉచిత పథకాలు ఇవ్వటం అంటే దేశం వెనకబాటుతనానికి అదే కారణం, రాష్ట్రాలు ఇటువంటి పరిస్థితి రావడానికి, అప్పుల్లో కూరుకుపోవటానికి ఇదే కారణం అంటే బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. వచ్చిన డబ్బులు మొత్తం ఈ పథకాలకి, ఉచిత పథకాలకి వెళుతున్నాయి. ప్రజలకి చేపలు పట్టడం నేర్పాలి కానీ చేపలు వండి పెట్టడం నేర్పకూడదు అనేటువంటి కామెంట్స్ అంటే